60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు. కానీ ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చినాయి. అంటే మన పిల్లలకు విద్య వైద్యాన్ని అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇదే కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టే తెలుగుదేశం వాళ్ళు మొక్కలు నాటిండ్రు, తెలుగుదేశం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే ఆ శిలాఫలకాల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు మొక్కలు నాటిండ్రు, కానీ నీళ్లు మాత్రం రాలే. ఇలా కల్వకుర్తిని పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇలా ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. అంటే మీరు ఆలోచించండి దయచేసి. ఇవాళ కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి అనేది జరిగిందంటే కల్వకుర్తి ప్రాంత అభివృద్ధికి ఒకే ఒక్క కేసీఆర్తోనే అయింది తప్ప గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాలే. ఇలా ఈ నాయకుడు గతంలో కాంగ్రెస్లో కూడా మంత్రిగానే ఉండే, మరి ఆ రోజు జరిగినాయా పనులు? కనీసం తాగడానికి నీళ్ళు వచ్చినాయా? ఒక ఊరికి రోడ్డు వచ్చిందా? ఒక ఊర్లో ఎక్కడన్నా ఒక మంచి అభివృద్ధి జరిగిందా? ఇలా 100 పడకల ఆసుపత్రి వచ్చిందంటే కేసీఆర్ వల్లనే వచ్చింది మన కల్వకుర్తికి. ఇలా అనేక కార్యక్రమాలు. అంతేందుకు ఆ శ్రీశైలం ముంపు బాధితుల జీవో కూడా హర్షవర్ధన్ రెడ్డి గారు పట్టుబట్టి మొన్న 95 మందికి ఉద్యోగాలు ఇప్పించింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మన బీఆర్ఎస్ వల్ల జరిగినాయి. కాంగ్రెస్ వల్ల అన్ని ఉత్తుత్త డిక్లరేషన్లు, అవి ఎందుకు పనికిరాని డిక్లరేషన్లు. నిన్న కాక మొన్న కర్ణాటకలో గెలిచి అక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక చెతికిలబడి ఇక్కడ డిక్లరేషన్లు చేస్తే దానికి విలువ ఉంటుందా? ఇదే నిన్న డిక్లరేషన్ చేసినటువంటి ఖాడ్గే గారు, మీది కర్ణాటక రాష్ట్రం, మీరు ఏఐసిసి అధ్యక్షులు, నిన్న కాక మొన్న కర్ణాటకలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయక చతికిలబడ్డటువంటి పరిస్థితి. అంటే మీరు ఎట్లాగూ అధికారంలోకి రారు కదా అని నోటికొచ్చిన తీర్మానాలు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు. కాంగ్రెస్ తెలివని కథనా? గతంలో 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఏ ఒక్కటి కూడా అమలు చేయలే కాంగ్రెస్ పార్టీ. 2009లో వాళ్ళు ఏం చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో, మేము గెలిస్తే తండాలను గ్రామ పంచాయతీలు చేస్తామన్నారు. చేసిండ్రా? చేయలే. మేము గెలిస్తే 9 గంటలు పగటిపూట కరెంట్ ఇస్తామన్నారు. చేసిండ్రా? చెయ్యలే. మేము గెలిస్తే సిలిండర్ ధరలను తగ్గిస్తామన్నారు. చేసిండ్రా? చెయ్యలేదు. అట్లా మేనిఫెస్టో ఒకసారి తీసి చదివితే ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలో చేసిన నాయకుడు మన కేసీఆర్. మనం ఏమైనా కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? రైతు బంద్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? రైతు బీమా ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పినామా? మేనిఫెస్టోలో చెప్పినే చేసిండు, చెప్పని కూడా చేసిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. దయచేసి కొల్లాపూర్ ప్రజలుగా మనం కూడా ఆలోచించాలి. ఇలా అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో 3వసారి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. మన కొల్లాపూర్ అభివృద్ధి కొనసాగాలంటే, కొల్లాపూర్లో మన పనులు వేగంగా జరగాలంటే గులాబీ జెండా బీఆర్ఎస్ జెండా ఎగరాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్తోనే కొల్లాపూర్ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందువల్ల మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున వచ్చినారు. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ముఖ్యంగా ఇవాళ మీ ప్రాంతంలో రేపో మాపో మన పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతా ఉంది. పనులు పూర్తయినాయి. ఈ సీజన్లోనే మోటార్ లాంచ్ చేసి పాలమూరు ఎత్తిపోతల పథకం నీళ్లు కూడా మీ ప్రాంతంలో పోయిపోతా ఉన్నాం. ఒక్కసారి అది స్టార్ట్ అయిపోతే కల్వకుర్తి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా మన నాగర్ కర్నూలు జిల్లా మొత్తం సస్యశ్యామలం కాబోతా ఉందని మనం చేస్తా ఉన్నారు. సో మరి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇలా కేసీఆర్ గారి హయాంలో జరుగుతూ ఉన్నాయి.